బీఆర్ఎస్ స్కీమ్ ఇప్పిస్తామని చెప్పారు. స్కిల్ మ్యాట్రిక్స్ కూడా సంవత్సరానికి 300 తగ్గకుండా అగ్రిమెంట్ పీరియడ్లో ఎన్ని సంవత్సరాలు అయితే మరి అన్ని సంవత్సరానికి 300 మంది అని రాశారు. అగ్రిమెంట్ కాపీ నా దగ్గర ఉంది. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఆ రోజు సంవత్సరానికి 300 మంది మరి స్కిల్ మ్యాట్రిక్స్ చేస్తే 4 సంవత్సరాలకి ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు మరి స్కిల్ మ్యాట్రిక్స్ లో ఉండాలి? 1200 మంది కార్మికులు స్కిల్ మ్యాట్రిక్స్ ఉండాలి. మరి అప్పుడు చేసినప్పుడు ఎంతమంది చేశారా? 550 మందికి చేశారు. మరి మిగతా వాడికి ఎందుకు చేయలేదు? అని చెప్పేసి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. అంటే కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అగ్రిమెంట్ లో ఏది రాసినా అడగలే, వీళ్ళకి తెలియదులే, వీళ్ళకి అగ్రిమెంట్ కాపీ రాదులే. మరి ఏదైనా యాజమాన్యం మేము ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళ బతుకులు ఆగం కానీ అని చెప్పేసి మరి వారు ఆ రోజు ఆ విధంగా రాసి అప్పుడు రాసిన బీఆర్ఎస్ స్కీముని ఇంతవరకు కూడా మరి అమలు చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. 13వ వేతన అదే బీఆర్ఎస్ స్కీము 12వ వేతన ఒప్పందంలో రాశారు, 13వ వేతన ఒప్పందంలో కూడా రాశారు. 13వ వేతన ఒప్పందంలో రాసి కూడా మేము 6 నెలల్లో బీఆర్ఎస్ స్కీమ్ చేపిస్తామని చెప్పారు. 6 నెలల్లో మనం ఏమడిగామంటే ఒక 30 మంది డ్యూటీకి రాకుండా ఆరోగ్యం బాగలేక ఇంటికాడ మంచంలో ఉండి తినడానికి తిండి లేక వాళ్ళ భార్యను సాదుకోలేక చాలా దీన పరిస్థితిలో ఉంది, మేము ఇంటికి పోయి వాళ్ళని చూసి వచ్చాం అని చెప్పేసి మేము ఆ 30 మందికి బీఆర్ఎస్ స్కీమ్ అడిగాం. సరే బీఆర్ఎస్ కాకపోయినా అతనికి ఇచ్చే డబ్బులు ఇచ్చి కన్సిడర్ చేయండి, మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ సంవత్సరం తర్వాత పెడతారో అప్పుడు మీద డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగాం. అది కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఎందుకని ఇంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మనము ఎంటేసిన కాంచలి మనం నిరాహార దీక్షలు చేస్తా ఉంటే మరి మనం మొన్న టెంట్ తీసేశారు. దానికి నిరసనగా మనం ప్రతి షిఫ్ట్ ఒక గంట ఆగినందుకు మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచి మీరు ఎందుకు ఆపారు, మీకు ఆపే రైట్స్ లేవని చెప్పేసి అని అడిగారు. మమ్మల్ని ఎందుకు లేవని అడుగుతా ఉన్నాను. మా కాంట్రాక్ట్ కార్మికులకి మేము తెలియజేయడానికి, ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడానికి మేము గేట్ దగ్గర ఆగాం. గేటు లోపల మీటింగ్ పెట్టొద్దంట, గేటు దాటి రేకుల కింద మీటింగ్ పెట్టొద్దంట. మరి మనం రోజు పనిచేసేది, మనం రోజు పోయేది ఇట్లకెళ్ళి పోతాను, ఇట్లకెళ్ళి వస్తాను, ఇక్కడెళ్ళి చెప్తాను, ఇక్కడ మాట్లాడుకునే అవకాశం మనకు లేదా అని చెప్పేసి అడుగుతాను. బయట మాట్లాడుకోవాలట. మరి ఇప్పుడు త్రీ షిఫ్ట్ బయట నిలబడతాయి, మరి ఎండ ఉంది, మరి అది వాళ్ళకి తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి అదే మీరు గంట ఆపకుండా మేము ఆపకుండా ఉండాలంటే మరి యాజమాన్యం మరి ఏం చేయాలి? ఆర్యూ వాళ్ళతోటి మరి వాళ్ళకి అగ్రిమెంట్ లో రాసినాయన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి మరి దగ్గరుండి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రోజు మనం ఎందుకు ఆగుతా ఉంటాం? మిషన్లు ఎందుకు ఆగుతాయి? ఇవాళ మనం ఎంప్లాయీ ప్లేస్ లో పనిచేస్తున్నాం, ఎంప్లాయీ రాకపోతే ఆ మిషన్ నడుపుతున్నాం, మనకు స్కిల్ లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ టెంపరరీ పిఎఫ్ వాళ్ళు కూడా ఇవాళ మిషన్ నడుపుతా ఉన్నారు, ఇవాళ చీటలు నడుపుతా ఉన్నారు. ప్రతి ఒక్క పనిలో టెంపరరీ పిఎఫ్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు కూడా C4L గ్రేడ్ తీసుకొచ్చారు. మనం ఒకటే చెప్తా ఉన్నాం, C4L ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ C4L విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి నేను ఈ గేట్ మీటింగ్ ద్వారా యాజమాన్యానికి మరియు ఆర్యూ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా 2 రోజులైతే మనకు ఆర్యూ తోటి కూడా సంబంధం లేదు. 13వ వేతన ఒప్పందం మీరు మంచిగా చేయలేదని చెప్పేసి మనం మేనేజ్మెంట్కి మా వేతన ఒప్పందం మీరే చేయాలి అని చెప్పేసి మనం ఆల్రెడీ లెటర్ ఇచ్చున్నాం. కేసీఆర్ గారికి కూడా లెటర్ ఇచ్చున్నాం, అటు పోలీస్ శాఖకు కూడా లెటర్ ఇచ్చున్నాం. మేము శాంతియుతంగా మా యొక్క హక్కులను మేము సాధించుకోవడానికి మేము గేట్ దగ్గర పెంచేస్తాం అనే విషయం యాజమాన్యానికి కూడా సమ్మె నోటీస్ ఇచ్చి తెలియజేశాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా మీరందరూ కూడా మా జేఏసీ నాయకత్వానికి సపోర్ట్ చేసి మన యొక్క జీవితాలను మార్చుకోవాలంటే ఈ 14వ వేతన ఒప్పందం ఒకటే మనకు సరైన నిర్ణయం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి డ్యూటీకి వచ్చేటప్పుడు టెంట్ దగ్గరికి వెళ్ళండి. బండి అక్కడ పెట్టి 2 నిమిషాలైనా టెంట్ దగ్గరికి వెళ్ళి కలిసి రండి. ఎందుకు అని అంటే వాళ్ళు 8:30 కూర్చొని ఎండలో కనీసం వాళ్ళ దగ్గరికి ఒక్కరు కూడా పోకపోతే మేము టెంట్లో ఎండలో కూర్చుంటే మా దగ్గర